रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। జాఫర్ మైక్ బయటికి వెళ్తుందా? అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ కూడా ఈ మగ్రిబ్ నమాజులో తన దయతో హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. మన ఈ హాజరవడాన్ని అల్లాహ్ అంగీకరించుగాక. సోదరులారా, అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీద్లో తెలియజేశాడు. దాని సారాంశం ఏమిటి అంటే, ఓ విశ్వాసులారా, మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి, వాడు మీ బహిరంగ శత్రువు అన్నాడు అల్లాహ్. ఆజ్ఞ ఎవరికి ఇస్తున్నాడు అల్లాహ్ ఇక్కడ? విశ్వాసులకు. ఓ విశ్వాసులారా, మీరు ఇస్లాంలో పూర్తిగా సంపూర్ణంగా రండి, శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి, వాడు మీ బహిరంగ శత్రువు అన్నాడు అల్లాహ్ తబారక తాలా. ఎందుకు దగ్గరికి రమ్మని చెప్తానంటే, నేను మారు ఖురాన్ మజీద్లో అల్లాహ్ ఒక మాట చెప్తాడు. దాని సారాంశం ఏమిటంటే, సూరయ ముజాదలా వాక్యం 11, విశ్వాసులారా, మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి, మీ వెనుక వచ్చే వారికి కూర్చోవడానికి చోటివ్వండి, అల్లాహ్ మీకు స్వర్గంలో చోటిస్తాడు అంటాడు అల్లాహ్ ఖురాన్లో. అందుకోసమే దగ్గర కూర్చోండి, జజాకల్లా, దగ్గర కూర్చోండి అని చెప్పి మారు అందుకే తెలవడం జరుగుద్ది అనమాట. అయితే సోదరులారా, అల్లాహ్ తబారక తాలా మీకు నాకు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇస్లాంలో పూర్తిగా రండి. ఏదో పేరు కొద్దు. ఈ రోజున ముస్లింల్లో అత్యధిక సంఖ్య పేరుకు మాత్రమే ముస్లింలు అయిపోయారు. మనలోనే ఎక్కువ శాతం. ఈ మాట మీరు ఎలా చెప్తున్నారండి గురువు గారు అంటే, ఈజీగా అర్థమైపోద్ది. ఎలాగా? బెల్లం ఉన్నదంటే ఈగలు చీమలు ముసురుతాయి అక్కడ. అలాగే మనలో మంచున్నా బయటికి స్ప్రెడ్ అయిపోద్ది, చెడున్నా బయటికి స్ప్రెడ్ అయిపోద్ది. అందుకే హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక గుహలోకి వెళ్ళి దాక్కొని ఏదైనా ఒక మంచి పని చేసినా అల్లాహ్ దాన్ని బయటకి బహిర్గతం చేస్తాడు. ఏదైనా ఒక చెడు పని రహస్యంగా చేసినా ఆ సమయానికి ఎప్పుడు అది బయట పెట్టాలి అల్లాహ్ ఆ టైంకి బయట పెట్టేస్తాడు అన్నారు. అంటే మంచి పనైనా తెలిసిపోద్ది, చెడు పనైనా తెలిసిపోద్ది. ఈ రోజున ప్రస్తుత ముస్లిం సమాజం ఎంత దారుణం అయిపోయారంటే అల్లాహ్ క్షమించుగాక. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఖురాన్ మజీదులో ఇదే చెప్తాడు అల్లాహ్. మనకు చెప్తున్నాడు అల్లాహ్, మీరు ఇతరులకైతే హితోపదేశాలు చేస్తున్నారు, మీరు గొప్ప గొప్ప మాటలు బోధిస్తున్నారు, ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయజ్, ఇది నాజాయజ్, చాలా గొప్ప మాటలు చెప్తున్నారు. అఫలా తాకిలూన్, మరి మిమ్మల్ని మీరు మర్చిపోయారే. ఎవరిని అడుగుతున్నాడు అల్లాహ్? మళ్ళేనా? ఎవరిని అడుగుతున్నాడు? మళ్ళేనా? సోదరులారా, పెద్దలారా, విషయం ఏంటంటే, ఈ రోజున మనం పైకి కనిపించే ముస్లింలుగా ఉన్నాం, అల్లాహ్ యొక్క ప్రవక్త కోరుకునే ముస్లింగా లేం మనం. ఇది దురదృష్టం మరియు బాధాకరం. అల్లాహ్ మనందరిలో కూడా అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త కోరుకునే నిజమైన ముస్లింగా మార్చుగాక. హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, విశ్వాసి కాదు ఆ వ్యక్తి. ఎవరు? తాను కడుపు నిండా తినేశాడు, పొరుగుడు ఆకలితో ఉన్నాడు, పొరుగు వ్యక్తి, అతని గురించి ఆలోచించట్లా. ఆ ప్రవక్త గారు అన్న, అతను ముస్లిమే కాదయా అని చెప్పాను. ఆ ప్రవక్త ఇది వరకు ఏంటంటే గోళ్ళు ఉండే కాదు, ఇంటికి గోళ్ళు ఉండే కాదు, దళ్ళు ఉండేయండి. దళ్ళు అంటే మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు. దళ్ళు అంటే ఆ కొబ్బరాకులతో ఉంటాయి కదా, తడికల కింద ఉండే. అందుకే గమ్ముని ఏమైనా అక్క ఈ కూర తీసుకో అని చెప్పి పక్కింటోళ్ళకి ఇవ్వడం, వాళ్ళేమో చెల్లి నువ్వు కూడా కూర తీసుకో అని చెప్పి కొద్ది పక్కింటోళ్ళకి ఇవ్వడం. ఈ ప్రేమ అప్యాతలు మిగిలిండేవి. ఈ రోజున సొంత అన్నదమ్ముళ్లే గోడగట్టి వాళ్ళకి మనకి అసలు వాళ్ళ గాలి కూడా ఇటు వేయకూడదండి. ఎంత దురదృష్టం చూడండి. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దాని సారాంశం ఏమిటి అంటే, నిజమైన ముస్లిం 3 పనులు చేయడం అన్నారు ప్రవక్త గారు. ముస్లిమా 3 పనులు చేయడం అన్నారు. 1, అబద్ధం ఆడడు. ఏం చెప్పడు? కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు చెప్పేటువంటి పెద్ద తప్పు ఏమిటంటే అబద్ధం. మనమేదో టోపీ పెట్టుకున్నాం కదా అని చెప్పేమో జాఫర్ గారు బండి నా దగ్గర తీసుకొస్తే, లేదురా తమ్ముడు చైన్స్ పాకెట్స్ ఎంత అనుకున్నావు, యూనిక్ అని 3000, నిజంగా 3000 తెచ్చాను అంటాడు. ఏస్తాడంతే బోల్డ్. ఆడేదో మనం ఒక విశ్వాసి, ఒక ముస్లిం,
అతడి దగ్గరికి వెళ్తే అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా చేస్తాడని చెప్పి మన దగ్గరికి వస్తే నేను అందరినీ అంటలా, మనలో కొద్ది మంది ఇలా అయిపోయారు అంటున్నా నేను. మనలో కొద్ది మంది ఇలా అయిపోయారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అల్లదే వల్ల. సోదరులారా, పెద్దలారా, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక ముస్లిం నిజమైన విశ్వాసి, నిజమైన ముస్లిం అబద్ధం చెప్పడు అన్నారు. రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నిజమైన ముస్లిం వాగ్దాన భంగం చెయ్యడు అన్నారు. ఏం చేయడంటండి? వాగ్దాన భంగం. ప్రాణం పోయినా వాగ్దాన భంగం చేయడు. ముస్లిం మాట ఇచ్చాడా చచ్చిపోతాడంతే, ఆ మాట మాత్రం తప్పడు. ఈ రోజున అబద్ధం ఆడేది కూడా మనలో కొద్ది మంది. అహ్మదాబాద్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఒక కోర్టు కచేరీ జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ముస్లింలేమో మా ప్రదేశం అంటున్నారు, హిందూ సోదరులేమో కాదండి ఇది మా ప్రదేశం అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు వచ్చాయి, వాదోపవాదాలు వచ్చాయి. ఈ కేసు కోర్టు దగ్గరికి వెళ్ళిపోయింది, కోర్టుకి. అయితే వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబడ్డారు. అక్కడ జడ్జి ఏమన్నాడంటే, ఇప్పుడేమో వీళ్ళందరూ ఏమో ముస్లింస్ ఏమో మా స్థలం అంటున్నారు, హిందువులేమో మా స్థలం అంటున్నారు. సరే ఒక పని చేద్దాం, మీరందరూ చెప్పండి అయ్యా, హిందువులను అడిగాడు జడ్జి, మీరందరూ చెప్పండి అయ్యా, మీకు ఎవరి మాట అంటే నమ్మకం, ఎవరి మాట చెప్తే మీరు నమ్ముతారు చెప్పండి అని చెప్పి అడిగాడు. అడగగానే అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ ఏమన్నారంటే, ఒక ముఫ్తీ సాబ్ ఉన్నారు, ఒక ధార్మిక పండితుడు, ఆయన చెప్తే మేము నమ్ముతాం గురువు గారు, ఆ స్థలం ముస్లింలు అంటే ముస్లింలకు ఇచ్చేస్తాం, మాదంటే మేము తీసుకుంటాం అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ యొక్క ముఫ్తీ ఆ యొక్క ధార్మిక పండితుడిని పిలిచి, అయ్యా ముఫ్తీ సాబ్ చెప్పండి, ఈ స్థలం ఎవరిది అని చెప్పి అడిగారు. ఇక్కడ ముస్లింల్లో కొద్దిమంది ఆనందపడిపోతున్నారు, ఈయన కూడా ముస్లిమే, ధార్మిక పండితుడు, పైగా ఈ స్థలంలో మసీదు కట్టుకోవచ్చు మనం, ఇంకా మన పని సులభం అయిపోయిందని చెప్పి మన వాళ్ళు కొద్దిమంది ఆనందపడిపోతున్నారు. అక్కడ హిందువులందరూ కూడా ఏంటంటే, ముఫ్తీ సాబ్ ఉన్నారు కదా గురువు గారు, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడం మాకు తెలీదు, ఆయన నిజమే చెప్తాడని చెప్పేసి అందరు కూడా దర్జాగా ఉన్నారు, ఆయన నిజమే చెప్తాడని చెప్పి. ఆ ముఫ్తీ సాబ్ ఏం చెప్పారంటే, అయ్యా జడ్జి గారు, ఈ స్థలం హిందువులదేనండి, మా ఊళ్ళకి మసీదు లేక ఈ ప్రదేశంలో మసీదు కట్టుకుందామని చూస్తున్నారని చెప్పి అన్నారు. అనగానే జడ్జి గారు ఏమన్నారంటే, ఆజ్ ముసల్మాన్ హార్ గయే ఇస్లాం జీత్ గయా అన్నారు. ఆజ్ ముసల్మాన్ హార్ గయే ఇస్లాం జీత్ గయా. ఈ రోజున ముస్లింలు, కొద్దిమంది ముస్లింలు ఏమయ్యారు? ఓడిపోయారు, కానీ ఇస్లాం మాత్రం గెలిచింది. ఆ హిందువులందరూ చెప్పినట్టుగా ఆ నిజమైన ముస్లిం మాత్రం నిజం చెప్పాడు, ఈరోజు ఇస్లాం గొప్పదని చెప్పి అర్థమైందా అని చెప్పేసి అన్నాడు ఆ జడ్జి. సోదరులారా, పెద్దలారా, ఒక ముస్లిం అబద్ధం ఆడడం ఇది జరగని పని, చెప్పకూడదంతే. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక విశ్వాసి అబద్ధం చెబుతాడో అతడి దగ్గర ఉండేటువంటి దైవదూత మైలు దూరం వెళ్ళిపోతాడు ఆయన, అంటే కిలోమీటర్న్నర వెళ్ళిపోతాడు ఆయన. అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్ అంటాడు, దాని సారాంశం ఏమిటి అంటే, అలా లానతుల్లాహి అలల్ కాదిబీన్, నిశ్చయముగా అబద్ధం చెప్పే వాళ్ళ మీద అల్లాహ్ యొక్క శాపం పడుతుంది అంటారు అల్లాహ్ ఖురాన్ మజీద్ లో. అందుకోసమే విశ్వాసి ఏం చెప్పడంట? మొదటి విషయం ఏంటి సోదరులారా? ఏం చెప్పడంట? అబద్ధం చెప్పడం. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో అబద్ధం పిల్లలకి తల్లిదండ్రులే నేర్పుతున్నారు కొద్దిమంది. రే మాయ వచ్చి అడుగుతాడు, డాడీ ఇంట్లో లేడని చెప్పా అంట. మనోళ్ళు ఏం చేస్తారు కొద్దిమంది పిల్లలు, అబ్బాయి ఇంటి మీద హే బయటికి చెలిగే అంటాడు. ఎందుకే పిల్లోడికి ఏం తెలుసు, ఆడు ఇంట్లోనే ఉన్నాడు తండ్రి. ఈయన ఇప్పుడు అబద్ధం నేర్పుతున్నాడు, అది ట్రైనింగ్ అయిపోద్ది పిల్లోడికి నెమ్మదిగా.
అందుకే హదీసు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసి అబద్ధం చెప్పడు. రెండవది వాగ్దాన భంగం చేయడు. అది ముస్లింకి చేసిన వాగ్దానమే, అది ముస్లిం కాని వారికి చేసిన వాగ్దానమే. వాగ్దాన భంగం చేయకూడదని చెప్పేసి అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ముస్లిం వాగ్దాన భంగం చేయడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వాగ్దాన భంగాలు చేసేవాళ్ళు కూడా మనోళ్ళు తక్కువేం లేరండి. చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తారు, చాలా నెంబర్ 1 వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం ఎప్పుడు అన్నారా మాట గుర్తు రావట్లేదు నాక. ఎందుకు గుర్తొస్తుంది? మన అవసరాలు తీరిపోయినాయి కదా, ఇప్పుడు గుర్తురాదు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది రెండవ గుర్తు, అతడు సరైన ముస్లిం కాదు. మూడవది, అమానత్లో ఖయానత్ చేస్తే అతడు ముస్లిం కాదన్నారు, నిజమైన ముస్లిం కాదన్నారు. అమానత్ అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చాము ఎవరైనా లేకపోతే నాకు ఇచ్చారు, ఒక 100 రూపాయలు దాయమని ఇచ్చారండి నాకు ఉంచమని. ఆ 100 రూపాయలు నేను వాడేసుకుని నా 100 రూపాయలు ఇవ్వకూడదు. ఇస్లాం ప్రకారంగా ఏం చేయాలి? ఆయన 100 రూపాయలు ఇచ్చింది పక్కన పెట్టి దాన్ని టచ్ చేయకుండా ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత 100 రూపాయలు అడిగినా మళ్ళీ అదే ఇవ్వాలి. ఇదిగో సోదరా నీ డబ్బులు అని చెప్పి. ఇది ఇస్లాం చెప్పింది. సోదరులారా, పెద్దలారా, జజాకల్లాహ్. అందుకోసమే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో చెప్పాడు. దాని సారాంశం ఏమిటంటే, విశ్వాసులారా మీరు ఇస్లాంలో పూర్తిగా రండి. ఎవరు రావాలంటే ఇస్లాంలోకి? మీరు నేను ఇస్లాంలో పూర్తిగా రావాలి. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, అల్లాహ్కే నబీ అన్నారు, నీ పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండు. అతడు ఏదైతే నీవు తినటానికి తీసుకువెళ్తున్నావో అతడి కళ్ళ ముందు తీసుకెళ్తే అతడి పిల్లలకు కూడా పెట్టు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. 1446 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈ ప్రవక్త గారు. నీ యొక్క పిల్లలకి ఏమైనా, కొద్దిమంది అట్టుకెళ్ళిపోతారు కదా సంచుల్లో వేసేసుకొని కవర్లో, ఒక డజన్ మామిడికాయలు, డజన్ అరటిపళ్ళు, ఎదరేమో పిల్లలు ఉంటారు. ఈయన టింగు రంగా అనుకుని మోసుకెళ్ళిపోతుంటాడు గురువు గారు. మోసుకెళ్ళడం గొప్ప కాదు, పొరిగింటి వాడికి 2 కాయలు ఇవ్వయ్యా బాబు. ప్రవక్త గారు అది చెప్పారు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే అల్లాహ్ ఖురాన్ మజీదులో అన్నాడు, విశ్వాసులారా మీరు ఇస్లాంలో పూర్తిగా రండి, పూర్తిగా ఇస్లాంలో రండి. ఈ రోజున మనలో పూర్తిగా ఇస్లాంలో రాలేదు. మనం ఎలాగా టోపీ గడ్డం పెడితే కొద్దిమంది నమాజ్ చదవరు, ఇంకా టోపీ గడ్డమే ఇస్లాం అనుకుంటారు. ఏంటి అర్థం కాదు. మాషాల్లా టోపీ గడ్డం పెట్టారు, మంచిదే. కానీ టోపీ పెట్టడం అనేది, టోపీ అనేది సున్నతు, గడ్డం అనేది వాజిబు, నమాజ్ అనేది భయ్ ఏంటి భయ్ కదా, ఫర్జ్ కదా. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తఆలా చెప్పాడు, ప్రవక్త మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమాజ్ విడిచిపెట్టకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమాజ్ విడిచిపెట్టకూడదు. ఆఖరికి మీరు ప్రయాణంలో ఉన్నా సరే 4 రకాతులు నమాజ్, 2 రకాతులు కసరగాన్నా చదవాలి తప్ప నమాజ్ వదలకూడదు. కసరగాన్నా చేయాలి తప్ప నమాజ్ వదలకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, కపట ముస్లిం గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, ఇషా మరియు ఫజర్ జమాత్తో చదవడానికి చాలా బాధపడిపోతుంటాడు. ఏ నమాజులు అంట? ఏ నమాజులు రా? ఇషా మరియు ఫజర్ నమాజ్. అలాగే నబీ అన్నారు, ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాత్తో చదవడానికి బాధపడే వ్యక్తి, ప్రవక్త గారు అన్నారు, మునాఫిక్ యొక్క గుర్తు అన్నారు, కపట ముస్లిం యొక్క గుర్తు అన్నారు. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో అంటాడు. దాని సారాంశం ఏంటంటే, నిశ్చయముగా నమాజ్ మానవుణ్ణి పాప కార్యాల నుంచి, అశ్లీలమైన పనుల నుంచి కాపాడుతుంది అన్నాడు అల్లాహ్ తబారక తఆలా. అంటే నమాజ్ చేసామనుకోండి, మన కళ్ళు చెడు చూడకూడదు, మన నాలుక, మన నోరు చెడు మాట్లాడకూడదు, మన చేతులతో కాళ్లతో ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు. మనం నమాజ్ చేసి కూడా చెడు మాట్లాడుతున్నామంటే, మనం నమాజ్ చేసి కూడా
చెడు మాట్లాడుతున్నామంటే, నమాజ్ చేసి కూడా పరాయి ఆడవాళ్ళని చెడుగా చూస్తున్నాము అంటే, నమాజ్ చేసి కూడా ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్తున్నాము అంటే, నమాజ్ చేసి ఎలాంటి ఉపయోగం లేదు. మనం చేస్తుంది నమాజ్ కాదు. ముఖ్యంగా మనం చేస్తుంది ఏంటి? నమాజ్ కాదు. నమాజ్ అనేటువంటి ఒక ప్రక్రియ. అంటే వంగోవడం, లెగడం, సజ్జా చేయడం, నిలబడటం, అదే ఉండిపోయింది నమాజ్. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో ఏం చెప్పాడు? నమాజ్ ఎవరైతే ఆచరిస్తారో నిశ్చయంగా నమాజ్ అశ్లీలమైన పనులు, సిగ్గుమాలిన పనుల నుంచి ఆపుతుంది అన్నారు. నమాజ్ ఆపాలి మనల్ని. ఆపకపోతే నమాజే కాదు. సోదరులారా, పెద్దలారా, హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, తీర్పు దినం రోజున అల్లాహ్ మొట్టమొదటిగా ఏమడుగుతాడు? పోయి నమాజేనా? ఇంకేమైనా ఉందా హదీసుల్లో? నమాజ్ గురించే ప్రశ్నిస్తాడు కదా అల్లాహ్. కొన్ని హదీసుల్లో వేరే మాటలు వచ్చినాయలే. హత్య చేసే వ్యక్తి గురించి తీర్పు జరుగుతుంది అని, మరి కొన్ని హదీసుల్లో వేరే వచ్చినాయి. కానీ ఒక హదీసులో అల్లాహ్కే నబీ చెప్పారు, తీర్పు దినం రోజు మొట్టమొదటి నమాజ్ గురించి అల్లాహ్ అడుగుతాడు. ఈ నమాజ్ గురించి ఇంతలా ఎందుకు చెప్పారు అంటే, ఒక మనిషి నమాజ్కి అలవాటు పడిపోతే, అల్లాహ్ సంతోషం కోసం నమాజ్ చేస్తే ఆ మనిషి పాపాలకు దూరంగా ఉంటాడు. చిచి, ఈ చెడు పనులు నేను చేయకూడదు, నేను నమాజ్ చేస్తూ మళ్ళీ ఆ పాపం పనులు చేయడం ఏంటి, నేను నమాజ్ చేస్తూ మళ్ళీ ఆ చెడు పనులు చేయడం ఏంటి అని దూరంగా ఉండాలి. ఒకవేళ నమాజ్ చేస్తూ కూడా దూరంగా లేదంటే ఆ నమాజే కాదు. కానీ ఇక్కడ ఏమనుకుంటారు? మీ సాయిబులేనండి గురుగారు మాకు మోసం చేసేసింది, ఆయన నమాజ్ కూడా చేస్తాడండి. बोलते नहीं बोलते? नमाज भी पढ़ते जी हो ना, हमारे को पैसे ले को मार डाले, धोखा दे डाले, तुम्हारे मुसलमान आदमी से ముసల్మాన్ కరెక్టే, నమాజ్ చేస్తున్నాడు కరెక్టే, కానీ నమాజ్గా చేయట్లా. నమాజ్గా చేయట్లా. అల్లా నన్ను చూస్తున్నాడు అనే ధ్యానంతో, అల్లా సంతోషం కోసం మనం నమాజ్ చదివితే, సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పు పనులు మనం చేయం. ఈ రోజున దురదృష్టం ఏంటంటే, పెద్ద తప్పులు హరాం అనిపించట్లా. పెద్ద తప్పులు, ఉదాహరణకి కట్నం. అదే పెద్ద జిమ్మేదారులాగా ప్రవర్తించే మనుషులు కూడా పెద్ద గెడ్డం టోపీ, చేతిలో తస్బీ, మాట్లాడితే సుబ్హాన్ అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ తప్ప వేరే మాటలేదు అసలు. కానీ ఆ టైంకి వచ్చేసరికి మై బోల్తూ హే జీ, బీవీ మానతా నహీ, కై గుపిర్ बोलना कुम्भ मुझसे बढ़िया, किसी के बोलने का हक नहीं तुम्हारे को, చెప్పే హక్కు లేదు. ఇంట్లో పెళ్ళానికి చెప్పుకోలేనోడు, ఇంట్లో కొడుకు చెప్పుకోలేనోడు, ఇంట్లో కూతురికి చెప్పుకోలేనోడు, ఇంట్లో వాళ్ళని మార్చుకోలేనోడు నువ్వు సమాజాన్ని మార్చేస్తాను, ఉద్ధరించేస్తానంటే ఇల్లు గెలిచి రచ్చగేలు అంటారు పెద్దోళ్ళు. ఇల్లు గెలిచి రచ్చగేలు. ఇంట్లోనే చెప్పుకోవడం చేత కావట్లేదు. కట్నం తీసుకోకూడదే, ఆడపిల్ల దగ్గర మనం తింటాం ఏంటి, దరిద్రం, తప్పు కదా. ఆ పిల్లని పెంచి పెద్ద చేశారు, పోషించారు ఆ తల్లిదండ్రులు. అల్లా ఖురాన్ మజీదులో అన్నాడు, మీరు ఇతరుల యొక్క సొమ్ము, ధనం అన్యాయంగా తీసుకోకండి అని చెప్పి అల్లా అన్నాడు. ఇస్లాంలో కట్నం తీసుకోవడం నిషిద్ధమే. వధు కట్నం అంటే ఆడపిల్లకి ఇవ్వాలి, మహర్ అంటారు దాన్ని. ఇది తీసుకోకూడదంటే ఆడోళ్ళు కూడా ఇక్కడ తెలివిగా ఏం చేస్తారంటే, मेरा बेटी को कटना नहीं लगे सो, अच्छा सॉफ्टवेयर जॉब करते सो, अच्छा घर रहे सो, कौन तो मर्द आदमी रहे तो अच्छा बच्चा खूबसूरत रहे तो देखो जी अंडा, तुम्हारे बेटे को जरा कटनम दे, अच्छा देते सो, कटनम दिए तो नहीं दिए तो परवाह नहीं, जरा सुन्ना डाले तो परवाह नहीं, बस से ज्यादा लोग को 10 कासा डाले तो बस से, बच्चे अच्छा पढ़ने करो ना, खूबसूरत रहना, हमारे को अच्छा देख लेना, कहीं को देख लेते क्या तो आनंदम क्या ఎందుకు వస్తదే. ఎలా మనోళ్ళు మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, కొద్దిమంది ఆడోళ్ళది వాళ్ళ కూతురికి సంబంధం కావాల్సి ఉంటే అందంగా ఉన్న అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి, అఫ్రోజ్ భాయ్ మీరు మొత్తం ఆంధ్ర తెలంగాణ
బెంగళూరు అటు వెళ్తుంటారు కదా, ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి, సాఫ్ట్వేర్ అంట, అందంగా ఉండాలంట, నేను కట్నమేమి ఇవ్వనండి, నేను ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేయను. అబ్బా మాషాల్లా. మీ కొడుక్కి కూతురికి అలా చెప్పే ఓకే, కొడుక్కి అచ్చా కట్నం దేనేవాలి హోనా, మంచి కట్నం ఇవ్వాలి, అమ్మాయి అందంగా ఉండాలి. ఒకవేళ కర్మకాలిపోయి ఈవిడికి ఏమైనా ఆడపడుచు ఉందనుకోండి, కూతురు ఉందనుకోండి, हमारा बच्ची को ज्यादा क्या पूछते नहीं, हमारा बच्चे 1 लाख रुपए के तो देव बोल के क्या सिटिंग करो, क्या तो होते तुम्हारे से, हमें बोखरा ना करते. इलागे हमारे घर में हर हफ्ता इस्तेमा होता, कई को इस्तेमा ఎందుకు? మన జీవితంలో మార్పు రాలేనప్పుడు, మన ఆచరణ మారలేనప్పుడు, మన ప్రవర్తన మారలేనప్పుడు ఎదుటోళ్ళకి మాత్రం ఎప్పుడు ఇలాగే పెద్ద మన మీద పుణ్యాత్ములు అయిపోయినట్టు ఇలా చూపించడమే ఎప్పుడు కూడా. గొర్రెలు మంద వెళ్తుందండి, గొర్రెలు మంద వెళ్తుంటే మధ్యలో గొర్రె అంటుందంట, ఎదరు గొర్రెకి బట్టలు లేవు అంటుందంట. మధ్యలో గొర్రె, ఆ వెనకాతల గొర్రె అంటుందంట, మధ్యలో గొర్రెకి బట్టలు లేవు. ఇక్కడ వాస్తవం ఏంటి? ఏ గొర్రెకి ఎజాఫర్ इन अच्छा इन अच्छा नहीं, उन अच्छा नहीं, मैं अल्लाह वाला जैसा आदमी थी, इन ऐसा मैं अल्लाह वाला जैसा अंట. మనకు సత్వాలు ఇచ్చేసుకోవడమే పుణ్యాత్ములని. సోదరులారా, పెద్దలారా, మన ప్రవర్తన మారాలి, మన విధానం మారాలి. అల్లాహ్ ఖురాన్ మజీదులో అదే అంటాడు, సోదరులారా మిమ్మల్ని మీరు మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి అంటాడు అల్లాహ్. మన ఫ్యామిలీకి మనం చెప్పుకోకపోతే ఎలాగండి? మన ఫ్యామిలీకి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇవి ఈ తప్పులు అనిపించట్లేదు మనకి. తప్పంటే ఏంటి? మద్యం తాగడం. తప్పంటే ఏంటి? వ్యభిచారం చేయడం. తప్పంటే ఏంటి? ఈ పని చేయడం, పేకాడడం, జూదం, ఇవన్నీ తప్పులుగా కనపడుతున్నాయి. ఇది కూడా భయంకరమైన ఘోర పాపం నాయనా. కట్నం కారణంగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా సింపుల్ గా ఆలోచించుకోవాలి. నా కూతురుకు పెళ్ళైంది, గొప్పతో చెప్పట్లా, అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 35,000 రూపాయలు ఖర్చుతోటి 6 నెలలు 7 నెలలు అయింది పెళ్లి. ముఫ్తీ ముదస్సిర్ గారు నికా చదివించారు, మౌలానా అబ్దుల్ అలీం గారు దువా చేశారు. మొత్తం కలిపితే 50-60 మందితో అయిపోయింది. అల్హమ్దులిల్లాహ్. सादा करना सुन्नत तरीके में करना, सादा करना सुन्नत तरीके में करना, बोले तो होता नहीं, कर को दिखाए तो होता. नाराज होने वाले हुए, बहुत अगले हुए. क्या फरोज भाई हर महीना हमारा जुम्मा बयान के वास्ते आते ना जी, एक बात भी बोले नहीं? बोलना ना नहीं जी, नहीं बोलना. सुन्नत क्या बोले तो हमारा फैमिली को बोल लो, वो लगा फैमिली को बोल ले. हमारे मुफ्ती साहब आलिम साहब आए, निकाह पढ़ाए, हो गया. सुन्नत सिंपल होना करो, सादा सीधा करो, निकाह आसान करो. చెప్తే వచ్చేస్తారు అల్లాదే వల్ల. ఏదైతే నాకు ఛానల్ ఉందో చిన్నది, 2,56,000 మంది ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో, దాంట్లో కనీసం 1,00,000కి 1,000 మందిని చేసుకున్నా 2,500 మంది వచ్చేస్తారు. అయ్యో అఫ్రోజ్ భాయ్ అమ్మాయి పెళ్లికి వచ్చాం కదా, ఏదన్నా ఈయన డబ్బులు ఇచ్చేది మొత్తం సెట్ చేస్తారు. అది కాదు విషయం. సున్నత్ తరీకే में निकाह आसान करो, बोलने से होता नहीं, करके दिखाना. చేసి చూపిస్తే అప్పుడు అవుద్ది ఈజీ, చెప్తే అవ్వదు. ఈ రోజున దురదృష్టం ఏంటంటే आज के जमाने में बोलने वाले बहुत हो गए, अमल करने वाले कम हो गए. ये अफसोस की बात. ఈ రోజున దురదృష్టం ఏంటంటే చెప్పేవాళ్ళు అందరూ ముఫ్తీలే, అందరూ డబుల్ ముఫ్తీలే, మళ్ళీ కొద్దిమంది అయితే ట్రిపుల్ ముఫ్తీలు. అమలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇది దురదృష్టం. సోదరులారా, పెద్దలారా, అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే, అల్లాహ్కే నబీ అంటున్నారు తన యొక్క ఫ్యామిలీ కోసం, తన యొక్క కుటుంబం కోసం, ఏ వ్యక్తి అయితే తన భార్య బిడ్డలకి సంబంధించి, తన ఇంటి వారికి సంబంధించి బాధ్యతలు పూర్తి చేయరో వీరు తీర్పు దిన రోజున పట్టుబడతారన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
అందులో మొట్టమొదటి బాధ్యత ఏంటి? మన ఇంటి వారికి ఇస్లాం గురించి బోధించడం. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారండి? మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు వాళ్ళకి? ఈ రోజున టీవీలు వచ్చేసిన తర్వాత, ఫోన్లు వచ్చేసిన తర్వాత ఎంత దారుణం అయిపోయిందంటే పరిస్థితి. ఇస్లాం గురించి తెలుసుకునేటువంటి టైం కూడా ఉంటుందా? ఎందుకంటే సీరియల్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సోదరులారా, పెద్దలారా, మన భార్య బిడ్డలకి మనం ఇస్లాం నేర్పడం మన బాధ్యత. ఇది ఒక పని. దీంతో పాటే మన పిల్లలు, ఈ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇస్లాం గురించి చెప్పాలి. వీళ్ళకి ఇస్లాం గురించి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఈ రోజున మన పిల్లలకి ఇస్లాం గురించి మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? బాగా గుర్తుంచుకోండి సోదరులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి తల్లిదండ్రులకు కూడా బిడ్డల మీద 3 బాధ్యతలు ఉన్నాయన్నారు. ఎన్ని బాధ్యతలు భయ్? 3 బాధ్యతలు. ఒకటి, మంచి పేరు పెట్టడం. ఏం చేయాలి భయ్? మా ఊర్లో మస్తాన్ ఎక్కువ పెడతారు పేర్లు. పొట్టి మస్తాన్, పొడుగు మస్తాన్, ఎర్ర మస్తాన్, నల్ల మస్తాన్, మటన్ మస్తాన్, చికెన్ మస్తాన్, అన్ని మస్తాన్లే. అంటే మంచి పేరు అర్థం కాదు, మా తాత ఎట్టుకున్నాడు, మా ఓడికి అట్టాలి. ఈ ఐడెంటిటీ ఎలాగా? ఒరే పొట్టి మస్తానో, ఒరే పొడుగు మస్తానో, ఒరే ఎర్ర మస్తానో, ఒరే నల్ల మస్తానో, ఒరే మటన్ మస్తానో, ఒరే చికెన్ ఇంక అన్ని మస్తాన్లే. అలా కాదు. మనం పేరెట్టామంటే ఆ పేరు యొక్క అర్థం ఉండాలి, ఆ పేరు యొక్క లాభం ఉండాలి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, మీరు పేర్లు పెడితే మీ యొక్క ఇంట్లో మొట్టమొదటిగా అల్లాహ్ పేరు పెట్టండి. ఒకవేళ అల్లాహ్ యొక్క పేరు కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రవక్త గారి యొక్క పేర్లు పెట్టండి. అల్లాహ్కి ఇష్టమైన పేర్లు 2 పేర్లు చెప్పారు ప్రవక్త గారు. ఒకటి అబ్దుల్లా, 2 అబ్దుర్ రహమాన్. రెండోదండి అబ్దుర్ రహమాన్. సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిది మంచి పేరు పెట్టాలి పిల్లలకి. రెండోది దీన్ విద్య నేర్పాలి. ఏమి నేర్పాలి? మాషాల్లా, బాగా అర్థమైంది మీకు. పర్లేదు, లైట్ తీసిన నష్టమేం లేదు. దీని విద్య నేర్పాలి. ఏం విద్య నేర్పాలమ్మా? దీని విద్య నేర్పాలి. ఈ రోజున మనం అన్ని నేర్చుకుంటున్నాం, దీని విద్య నేర్చుకుంటున్నాం. ఏం విద్య నేర్చుకుంటున్నామా? ఇక్కడ ఈ ఊరు పిల్లలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఎవరు? ఈ ఊరు కదా? ఈ ఊరు పిల్లనా? మీరు పిల్లవాడు ఏంటండి బాబు? పిల్లలు చోటే బచ్చే కౌన్ హే? తుమ్మే ఏ గామి సే? ఈ ఊరేనా మీది? ఈ ఊరేనా కాదా? 3, 4, 5, 6. ఆడు పడుకున్నాడు. 7. పోలే, మంచి పిల్లడు, పడుకున్నాడు ప్రశాంతంగా. లేకపోతే ఆడిని గోకుతుంటాడు, ఈయన గోకుతుంటారు, మనల్ని ఎన్నెవరు. ఈ మంచోడు, ఈడు అల్లదా. 7 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. మొత్తం ఈ 7గురు కూడా ప్రతిరోజు మసీదుకి వస్తారమ్మా? రారా? రేపు నుంచి రావాలి ఇన్షాల్లా. వద్దామా? దీన్ని నేర్చుకోవాలి కదా. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, పెద్దలారా, మనం మన బిడ్డలకి దీన్ని నేర్పితే నెక్స్ట్ జనరేషన్ లో ఇన్షాల్లా ఓల్డ్ ఏజ్ హోముల్లో మనం ఉండం, వృద్ధాశ్రమాల్లో మనం ఉండం. ఏదో చిన్నదో పెద్దదో ఒక అద్దిల్లానే తీసుకొని అందులో పెడతాడు, కానీ మన కొడుకు ఆ వృద్ధాశ్రమంలో మాత్రం పెట్టడు. ఒకవేళ మనం దీన్ని నేర్పలేదా, ఇస్లాం నేర్పలేదా, కేవలం ప్రాపంచిక, ఇప్పుడు మనోళ్ళు కొద్దిమంది అలాగే అయిపోయారంటే అయితే మొత్తం దునియా, లేకపోతే మొత్తం దీన్. అలా కాదండి బాబు. దునియా చదువు కూడా చదివించండి. మన పిల్లలు డాక్టర్లు అయితే మనకే మంచిది కదా. ఆడవాళ్ళకి డెలివరీ చేయాలి అంటే లేడీ డాక్టర్స్ దగ్గర ఎవరున్నారని వెళ్తాం మనం. మన కూతుర్ని మాత్రం అబ్బే డాక్టర్ చదివించకూడదు. కొద్దిమంది మైండ్ సెట్. చదివించాలంటే మంచి మార్గాలు బోల్డ్ ఉన్నాయి ఆలోచిస్తే. లేడీస్ కాలేజీలో ఎక్కడ చదివించాలి అంటే ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే చదివే కాలేజీలు ఉన్నాయి అల్లాదే వల్ల. ఏ రకంగా చదివించాలి, ఇటు దీని పరంగా అటు దునియా పరంగా ఏ రకంగా మన పిల్లలకి నేర్పాలని చెప్పి మనం ఆలోచించాలి. ఈ రోజున మనం అలా ఆలోచించట్లా. కేవలం ఆలోచిస్తే కొద్దిమంది మొత్తం దునియా, లేకపోతే మొత్తం దీని ఉంటే అల్హమ్దులిల్లా ఇహలోకంలో పరలోకంలో మంచే. కానీ రేపొద్దున మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీ లేడీ డాక్టర్లు ఉంటారు కదా, వేరే లేడీ డాక్టర్ ఎవరో ఉంటారు. ఆవిడ ఏం చెప్తారో ఎలా చెప్తారో మనకు భయం కదా. అదే మనోళ్ళు అయితే డర్ నా కుछ नहीं प्रॉब्लम इंशाल्लाह आसान हो जाता लो दुआ करो, వాళ్ళు ధైర్యం ఇస్తారు. మళ్ళీ
దువా కరో కామ్ ఆసాన్ హోయా థా. మాకు తెలిసిన ఒక ఆడావిడ ఉంది, ఒక అమ్మాయి, అంటే నాకు స్టూడెంటే, ఇప్పుడైతే డాక్టర్ అయిపోయింది అనుకోండి. ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అల్లాదే అల్లా. అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఆడవాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళడం, ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పడం, दुआ कर लो कुछ नहीं होता इंशाल्लाह सेट हो जाता लो एक 10 दिन ये टैबलेट इस्तेमाल करो बस इंशाल्लाह सदका करो ఆ అమ్మాయి దావదు ఆ అమ్మాయి వాళ్ళకి ధైర్యం చెప్పడం ఈజీగా ఉంటుందా లేదా? ఇటు దీని కూడా చదివించండి, ఇటు దునియా కూడా చదివించండి. కొద్దిమంది ఏమో మొత్తం దునియా చదివిస్తారు, దీని చదివించరు. అక్కడ ఏమవుతుందంటే బేదీన్ వల్ల బేహయాయి కామా హోతే, బేదీన్ వల్ల ఏమవుతున్నాయి? బేహయాయి కామా హోతే, అశ్లీలమైన పనులు అవుతాయి. ఎందుకంటే కేవలం దునియా అయితే. అదే దీన్ దునియా ఉందనుకోండి, దీని చదువు కూడా ఉందనుకోండి, దునియా చదువులో ఉన్నా కూడా తమ యొక్క ఈమాన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకుంటారు అల్లా దేవత. ఒకవేళ అలా అవ్వట్లేదు అనుకోండి, కాలేజీకి వెళ్ళి అబ్బా మై ప్రైవేట్ ఉన్న బంద్ లేదు ఇన్షాల్లా డాక్టర్ బన్కే దిఖాతూ అంటారు. ప్రైవేట్గా అయినా వాళ్ళకి దునియా చదువు కూడా చదివించాలి, దీన్ చదువు కూడా చదివించాలి. సోదరులారా, పెద్దలారా, ఇప్పుడు మనం చదివించలేదా? నెక్స్ట్ జనరేషన్ లో ఓల్డేజ్ హోమ్లు ఆల్రెడీ తయారైపోతున్నాయి మన వాళ్ళు కొన్ని ప్లేసుల్లో. ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఇంకా మన వాళ్ళు తీసుకెళ్ళి అందులో పడేస్తారు. కైగోలు అబ్బా తుమే ఆ ముష్టి పడితే తుమే ఓల్డ్ ఏజ్ మీ హోమ్ మే రావు అని చెప్పేసి అంటారు. ఆ పరిస్థితి రాకుండా మన పిల్లలకి దీన్ని నేర్పాలి. అంటే దాని గురించి నేర్పకూడదు, అల్లా సంతోషం కోసం నేర్పించాలి. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనోళ్ళకి అల్లా గురించి షరియత్ గురించి అవన్నీ పట్టించుకున్నా లేకపోయినా కనీసం మీ గురించి ఆలోచించుకోండి. మీ పిల్లలకి మీరు దీన్ని నేర్పకపోతే మీకే నష్టం. మన పిల్లలకి మనం దీన్ని నేర్పకపోతే మనకే. పెళ్లి చేయండి, ఏం చేయాలి? ఏం చేయాలి? शादी जब ऊपर आ गया, मेरा बेटी के 19 साल आ गए, फौरन अच्छा रिश्ता आ गया, बिस्मिल्लाह ఎందుకని? अभी छोटा बच्चा, अभी छोटी बच्ची कहते हैं समझो उन्होंने क्या कि बड़ा काम करवा दे, हमारा हाथ टूट जाता है, ठगवाना पड़ेगा. ఆఖరి మాట సోదరులారా, సోదరీమణులారా, మీలో ఎవరైనా కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉండి అక్కడ అవకాశం లేకపోతే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఈ సామూహిక కుర్బానీలో పాల్గొనాలి అంటే ఒక భాగం వచ్చి 3700. ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. మీ పేర్లు ఇవ్వండి. మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి ముస్తాబ్కి, ఫలానా పేరు మీద మేము ఈ సామూహిక కుర్బానీలో భాగం పంచుకోవాలనుకుంటున్నాం ముస్తాబ్ అని చెప్పేసి వారు ఆ కుర్బానీ నెరవేరుస్తారు ఇన్షాల్లా. అంటే మీ వైపు నుంచి ఆయన పూర్తి చేస్తారు ఇన్షాల్లా. ఆ మాంసం అంతా కూడా పేదోళ్ళకి పంచివేయడం జరుగుతుంది ఇన్షాల్లా. జజాకుముల్లాహ్ ఖైరా. ఇక నుంచి బక్రీద్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి, తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.